ఈ రోజు దొమ్మేటి వెంకటరెడ్డి 173వ జయంతిని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అధికారిక కార్యక్రమంగా విజయవాడ ప్రధాన కూడల్లో ఆయన జయంతిని ఘనంగా నిర్వహించింది. ఈ జయంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని విజయవాడ ప్రధాన కూడల్లో మునుపెన్నడూ లేని విధంగా బెంజ్ సర్కిల్, రామవరపాడు రింగ్, కలెక్టర్ క్యాంప్ ఆఫీస్ దగ్గర మన జాతిపిత ప్రముఖ సంఘ సంస్కర్త స్వర్గీయ దొమ్మేటి వెంకటరెడ్డి అతిపెద్ద హోర్డింగ్స్, విజయవాడ సెట్టిబల్జ సంఘం ప్రెసిడెంట్ కడలి బంగారు వెంకటేశ్వరరావు, వైస్ ప్రెసిడెంట్ కోళ్ల రాధాకృష్ణ, ప్రధాన కార్యదర్శి సెక్రటరీ కాలా రాజశేఖర్ ఆధ్వర్యంలో ఈ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ఆయన సెట్టిబల్జ సమాజానికి పితామహుడు లాంటి మహోన్నతమైన వ్యక్తి. బ్రిటిష్ పాలనలో బర్మాకు వలస వెళ్లిన ఆయన స్వయం శక్తితో షిప్పింగ్ వ్యాపారంలో రాణించి ఆయన మేయర్గా ఎదిగారని గుర్తు చేశారు. నైట్ స్కూల్స్ను, సంక్షేమ సంఘాలను స్థాపించారని, స్వదేశానికి తిరిగి వచ్చాక బోడసకూరు జమీందారుగా స్వతంత్ర పోరాటాల్లో పాల్గొని పలు విద్యా సంస్థలను స్థాపించారని అన్నారు. ఆయన ఒక ముందడుగు వేసి సెట్టిబల్జ అనే గౌరవప్రదమైన పేరుగా మార్చారు. ప్రభుత్వ రికార్డుల్లో కూడా అదే పేరు నమోదు చేయాలని సూచించిన వ్యక్తి అని అన్నారు. ఈ కార్యక్రమాల్లో మట్టపర్తి ఉమామహేశ్వరరావు, సత్యనారాయణ, కోడి కనకాచలం, బొక్క సత్యనారాయణ, కుక్కల నాగేశ్వరరావు, కండిబోయిన వీరవెంకట సత్యనారాయణ, పితాని శ్రీనివాస్, బొక్క శ్రీనివాస్, పెద్ద జుత్తిగ రాంబాబు, జుత్తిగ నరసింహమూర్తి, కొవ్వూరు విజయకుమార్, బొక్క శ్రీనివాస్, గుబ్బల వెంకటేశ్వరరావు, గుబ్బల వెంకట దుర్గాప్రసాద్, దొంగ శ్రీనివాస్, వాసు, వీరవల్లి వెంకట దుర్గారావు, కోళ్ల నాగరాజు, కాల వెంకట దుర్గారావు, గీసాల శివశంకర్, కోళ్ల సతీష్ తదితర కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ముఖ్యంగా మన వాసం చెప్పి సుభాష్ గారు, గురుపూడి సత్యబాబు గారు, వేతాన్ సత్యనారాయణ గారు, రెడ్డి సుబ్రహ్మణ్యం గారు, కవిత గారు, వీళ్ళందరూ ప్రోత్సాహం వల్ల మనకి ఈ అధికారంగా ఈ కూటమి ప్రభుత్వం మనం ప్రకటన చేసింది. ఈ జయంతి జరుపుకునేది అందరికీ ధన్యవాదాలు. సెట్టిబల్జ సంఘానికి ఇన్ని సంవత్సరాలకి మనకి రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం గుర్తించి వాసం చెట్టి సుభాష్ గారికి, మన సత్యబాబు గారు, గురుపూడి సత్యబాబు గారు కష్టపడి, పీతాని సత్యనారాయణ గారు మరియు ప్రముఖులతో కలిపి అందరూ కూడా చాలా కష్టపడి దీనికి ఈ స్థాయికి ఎదిగినందుకు, తీసుకొచ్చినందుకు మా సెట్టిబల్జ సంఘం అందరూ కూడా గుర్తించుకోవాల్సిన రోజు ఇది. చాలా మన ఏపీ రాష్ట్రమే కాదు, తెలంగాణ కూడా అందరూ కూడా గుర్తించుకోవాల్సిన విషయం ఇది. చాలా గర్వంగా చెప్పుకుంటున్నాను నేను. ఇది నా కులం, ఈ కులానికి ఒక గుర్తింపు ఇలా రావాలని కోరుకుంటే ఎంతో మంది ప్రముఖులు కష్టపడి గెలం తీసుకొచ్చి ఈ రోజుకి 173వ జయంతి కష్టపడి అధికారంగా మనకి వచ్చినందుకు నేను చాలా గర్విస్తున్నాను. ప్రతిపక్ష అందరూ కూడా గర్వించాల్సిన రోజు ఇదని నేను సంతోషంగా గర్వంగా చెప్పుకుంటున్నాను. నేను వెంకటరెడ్డి గారి 173వ జన్మదినాన్ని, జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుంది. ఇందుకు గాను విజయవాడ సెట్టిబల్జ సంఘం తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు. దొమ్మేటి వెంకటరెడ్డి గారు సుమారు 150 సంవత్సరాల క్రితమే సమాజ అభ్యుదయం గురించి, మన సెట్టిబల్జ సంఘం, సెట్టిబల్జ కుల సంక్షేమం గురించి వారు ఎంతో ఉన్నతిగా కృషి చేసి మనల్ని సమాజంలో అభివృద్ధి పదంలో తీసుకెళ్లడానికి వారు ఎంతో కృషి చేశారు. వారి అడుగుజాడల్లో మనందరం పయనించి ఒకరికొకరు సహకరించుకుంటూ మనము మన సమాజంలో వెనుకబడిన వారికి మన తోడ్పాటును అందిస్తూ అందరి అభ్యున్నతికి కృషి చేయవలసిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాం. జోహార్ దొమ్మేటి వెంకటరెడ్డి గారు, జోహార్ దొమ్మేటి వెంకటరెడ్డి గారు, జోహార్. సెట్టిబల్జ సంఘానికి ఇన్ని సంవత్సరాలకి మనకి రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం గుర్తించి వాసం చెట్టి సుభాష్ గారికి, మన సత్యబాబు గారు, గురుపూడి సత్యబాబు గారు కష్టపడి, పీతాని సత్యనారాయణ గారు మరియు ప్రముఖులతో కలిపి అందరూ కూడా చాలా కష్టపడి దీనికి ఈ స్థాయికి ఎదిగినందుకు, తీసుకొచ్చినందుకు మా సెట్టిబల్జ సంఘం అందరూ కూడా గుర్తించుకోవాల్సిన రోజు ఇది. చాలా మన ఏపీ రాష్ట్రమే కాదు, తెలంగాణ కూడా అందరూ కూడా గుర్తించుకోవాల్సిన విషయం ఇది. చాలా గర్వంగా చెప్పుకుంటున్నాను నేను. ఇది నా కులం, ఈ కులానికి ఒక గుర్తింపు
ఇలా రావాలి గోల్కొండకి ఎంతో మంది ప్రముఖులు కష్టపడి గెలం తీసుకొచ్చి ఈ రోజుకి 173వ జయంతి కష్టపడి అధికారంగా మనకి వచ్చినందుకు నేను చాలా గర్విస్తున్నాను. ప్రతి మధ్య అందరూ కూడా గర్వించాక రోజు ఇదని నేను సంతోషంగా గర్వంగా చెప్పుకుంటున్నాను నేను.